పిలుస్తుంటే పడగలే సార్. సార్ మా ఓట్లకి ఇక్కడ లేదు సార్. ఎక్కడికి పోవాలి? మా ఊర్లో మా బూత్ ఉండాలి కదా. మా ఊర్లో మా బూత్ ఉండాలి. మా బూత్ రైట్ యానాదయ్య గారు, ఆ ఊరి వాళ్ళు మా ఊర్లోనే మాకు ఓటు హక్కు కల్పించండి సార్ అంటున్నారు. వారిని తీసుకెళ్లి 4 కిలోమీటర్ల దూరంలో విసిరి కొట్టారు. అలాగే ఈ ఓటర్ స్లిప్లు ఒకటి కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమాయకుల దగ్గర నుంచి, చదువురాని వాళ్ళ దగ్గర నుంచి, పేదల దగ్గర నుంచి ఓట్లు కొట్టేస్తున్నారు. అంటే ఓటర్ స్లిప్పులు కొట్టేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? నమస్కారం అండి ఈశ్వర్ గారు, ప్యానల్ ఉన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదో విధంగా ఈరోజు కూటమి పులివెందుల్లో ఏదో గెలిచామనిపించుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేస్తూ ఉండదు. ఎందుకంటే ఈ ఎన్నికలే అనవసరం. యాక్చువల్గా ఇది 6 నెలలు 7 నెలలు లేదు. జెడ్పీ చైర్మన్ కూడా ఈ మధ్యనే ఎన్నిక చేశారు. ఆ రోజు కనీసం పోటీ పెట్టే ధైర్యం కూడా లేదు. గతంలో ఇదే పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ తెలుగుదేశం పార్టీ నామినేషన్ కూడా వేయలేదు. ఇదే జెడ్పీటీసీలకు ఎలక్షన్ పోటీ కూడా చేయలేదు. 6-7 నెలల తర్వాత ఈ జెడ్పీటీసీ టైం కూడా అయిపోతుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ జిల్లాలలో జగన్మోహన్ రెడ్డి అడ్డాలో ఓడించే దానికోసం మేము అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేయాలనేటటువంటి ఒక కుతంత్రంతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కలిసి ఆడినటువంటి కుట్ర తప్ప, అంటే ఇది ఎలక్షన్ తీసుకురావడమే ఒక కుట్ర. ఆ రోజే కుట్రతో పూర్తి. ఎందుకంటే ఈ జెడ్పీటీసీలు ఇద్దరు గెలిచడం వల్ల ఏమైనా జెడ్పీ చైర్మన్ ఏమైనా మారిపోతాడా? ఏ ఉపయోగం లేదు. కానీ ఏదో విధంగా చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి సార్. అవి వాటిని పక్కన పెట్టేశారు. ఈ 2 మాత్రమే తీసుకొచ్చారు. ఇప్పుడు కార్పొరేటర్లు ఖాళీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కేవలం ఇది ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకొని ఆ పేద ప్రజలు వాడుకునే వదిలేశాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు ఇవ్వడంతో సహా రెవెన్యూ డివిజన్ ఇవ్వడం కానీ, మున్సిపాలిటీ చేయడం కానీ, 600 కోట్లతో అభివృద్ధి చేయడం కానీ, అన్ని రకాల అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు గెలిచడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మీరు గెలిచారు కాబట్టి పులివెందులో అడ్డదారులైనా సరే, ఏదో ఒక దారిలో గడ్డి తినైనా సరే మా క్యాండిడేట్ని గెలిపించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ తీసుకొచ్చారు. కనీసం అధికారులు ఈ రోజు అదే ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి, రేపు ఇంకొకటి వస్తుంది. ఒక ఫ్యాక్షన్ తయారు చేసే విధంగా పోలీస్ యంత్రాంగం, ఒక డిఐజీ స్థాయి లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు, డిఎస్పీ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇంత దారుణంగా, అసలు మనము ఇన్నేళ్లగా ఎక్కడైనా కానీ ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఇంతకుముందు 80%, 90%, 95% పోలైతే ఏదో రిగ్గింగ్ అని మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? 100% పోల్ చేయాల్సిన ఓట్లు పోల్ చేయాలనేటటువంటి పరిస్థితిలో, ఓటర్ దగ్గరికే పోలింగ్ స్టేషన్ తీసుకోవాలనే పరిస్థితిలో ఈ రోజు జంబ్లింగ్ అని చెప్పేసి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తీసుకుని పోయి ఇక్కడ ఓటర్లు, ఇది ఒక సమస్యాత్మక గ్రామం కావండి. ఈ ఓటర్స్ ఈ బూత్ తీసుకొని ఇంకొక ఊర్లో పెట్టారంటే అది వేరు, అది కాదంట. ఈ బూతులు తీసుకొని పోయి ఆ ఊర్లో, ఆ బూతులు తీసుకొని వచ్చి ఈ ఊర్లో, నిజంగా ఒక విలేజ్ లో సమస్యాత్మక గ్రామం ఉండి ఈ ఒక్క బూత్ మార్చి ఇంకొక దగ్గర పెట్టారంటే దాన్ని కూడా మనం సరే ఏదో పెట్టారో అక్కడ ఏదైనా పరిస్థితి బాగాలేక అనుకోవచ్చు. అది కాదు, ఇక్కడ ఓటర్స్ అక్కడ ఓటర్స్ అంటే ఏంది ఇది? అసలు ఎన్నికల కమిషన్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉందా? ప్రజాస్వామ్యాన్ని రాజకీయ పార్టీల దగ్గర తాకట్టు పెడతాందా ఎన్నికల కమిషన్? అసలు ఈ ఎన్నికల కమిషన్ ఎందుకు? ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్. వాళ్ళు ఈ విధంగా దిగజారి రాజకీయ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి స్లిప్పులు రాయిస్తే వాళ్ళ మాదిరి తయారు చేస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా? శేషన్ లాంటి ఎన్నికల కమిషనర్ ని చూసినటువంటి ఈ దేశం ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కూడా చూస్తోంది. అదే మన దౌర్భాగ్యం. అదే చూసాం మనం, ఇది చూస్తున్నాం. జెడ్పీటీసీ ఎలక్షన్ కి బూతుల్లో అసలు ఎందుకు మార్చాలా? ఆ ఊర్లో స్కూల్ పోలింగ్ బూత్ చేసుకున్న దానికి స్కూల్స్ లేవా, వసతులు లేవా, లేదన్నటువంటి పరిస్థితి, అక్కడ దారి లేదా? అక్కడి నుంచి తీసుకుపోయి ఇంకొక ఊర్లో పెడిపోయింది. అక్కడి నుంచి అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సానుభూతి పరులు కాబట్టి అక్కడ గొడవలు చేసి, కొట్టి, గలాటాలు చేసి ఏదో చేయాలని చూసారు. కాలే. ఇప్పుడు ఏం చేశారు? జంబ్లింగ్ అంటే ఖచ్చితంగా ఈ ఓటర్స్ అక్కడికి, ఆ ఓటర్స్ ఇక్కడికి పోయే దావాల్లో గుండాల్లో పెట్టేసి ఇప్పటికే కమలాపురం, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు కూడా పులివెందుల్లో తిష్ట వేసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల నాయకులందరూ కూడా పులివెందుల్లో తిష్ట వేసి వాళ్ళ వర్గానికి చెందినటువంటి రౌడీలందరినీ పిలిపించి ఈ దారి కాచి ఎవరైతే ఓట్లకు పోతారో మీరు పోవాకండి, మీ ఓట్లు ఉంటే స్లిప్పులు తేండి. ఇప్పటికే దాదాపు స్లిప్పులన్నీ సగం స్లిప్పులు డబ్బులు పనిచేసి వాళ్ళ దగ్గర బెదిరించి మీరు కానీ స్లిప్ ఇవ్వకపోతే మీ పైన
రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాం, కేసు అమాయకులైనటువంటి పేదల ప్రజలను కూడా బెదిరించి రేపు పొద్దున మీకు రేషన్ కార్డు కట్టు, మీకు అన్ని మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా పోలీసులు చూసావా, మా రౌడీలు వందలాది మంది వచ్చి దాడులు చేశారు, పెద్ద పెద్ద ఎమ్మెల్సీలనే దాడి చేశారు, మీరెంత అంటే భయపడి ప్రజలు ఏం చేస్తారు, స్లిప్లు ఇచ్చేశారు. అట్లా ఇవ్వకపోయినా వాళ్ళకి ధైర్యం చేసి వాళ్ళు ఇప్పుడు పోయి రేపు ఓటేయాలన్నా కానీ దావ కాచైనా వాళ్ళని బెదిరించాలని రెండో ఎత్తు. మూడో ఎత్తు ఏంది, ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నారు, మేము విలేజ్ 4 కిలోమీటర్లు ఉంటే బస్సులు కానీ వాహనాలు ఎవరు వాహనాలు ఏర్పాటు చేస్తారు, ప్రభుత్వమే వాహనాలు ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే డ్రైవర్లు ఉంటారు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు ముందుగానే ఆ బస్సులో ఉండి ఎక్కించుకొని వాళ్ళు మేనిఫెక్ట్ చేసి బస్సుల్లోనే బెదిరించేసి ఓట్లు వేయించడం, వాళ్ళు వేయని పక్షంలో అటు నుంచి అక్కడే వాళ్ళ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికలో మహిళలందరూ ఓటు వాళ్ళ ఎక్కడైతే ఎన్నిక జరుగుతోందో ఆ ప్రాంగణానికి బస్సులో వెళ్తుంటే బస్సును అడ్డగించి కొట్టినటువంటి ఎల్లో మొక్కలు, అది కూడా పోలీస్ సమక్షంలో మహిళల గాజులు పగలగొట్టి చీరలు లాగి, దాంట్లో తిరుపతి ఎంపీ వీళ్ళని నమ్మాలంటారు కార్పొరేటర్లు ఒక నాయకులు ఉన్నటువంటి బస్సునే దాడి చేసినటువంటి దించేసినటువంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలు ఓటర్లు పోతే వీళ్ళు ఓట్లు వేయనిస్తారా? అంటే ఏందో కొండందు వెలికిన బట్టి ఒక జెడ్పీటీసీ ఏదో చేసి గెలిచేసి మేము పులివెందుల్లో గెలిచేసినామని మిసాలు దువేసి రేపు జెడ్పీటీసీ గెలిచినామని నెక్స్ట్ ఎమ్మెల్యేలు కూడా గెలిచేస్తాం, జగన్ కూడా ఓడిస్తాం అనేటటువంటి ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు 14 నెలలుగా ఏమే గాని ఎటువంటి సంక్షేమ పథకం కేటాయించకుండా సంక్షేమ పథకాన్ని పక్కన పెట్టి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఎవరైతే నోరు తెరిచి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరిపైన కేసులు పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దిగజారిపోయినటువంటి పరిస్థితిని ఏదో విధంగా పులివెందుల్లో గెలిచి మేము చూడు పులివెందుల్లోనే గెలిచినామంటే ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు, మేము గెలిచామని నిరూపించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు ప్రయత్నం. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తున్నాము, ఎందుకంటే ఈ రోజు బయట నుంచి వచ్చి అల్లరి చేస్తారు, రేపు ఫ్యాక్షన్ తయారు చేయాలనే గ్రామాలలో తిరగాలి కదా. 500 మంది ఒక 10,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామాలలో కనీసం 500 మంది బైండ్ అవర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ సంబంధించిన ఎవడైనా కానీ ఆ గ్రామాల్లో ఉండకుండా 500 మంది బైండ్ అవుట్ చేశారు. ఇంత దుర్మార్గమా? తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మా ఎమ్మెల్సీని మా రాముని వీళ్ళందరూ కొట్టిన వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయాలా? వీళ్ళపైన మళ్ళీ తప్పుడు ఎస్సీ కేసులు పెట్టారు. సార్ ఈశ్వర్ గారు, మీడియాకు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను సార్. రేపు మీ సాక్షి వాహనాలను మొత్తాన్ని ధ్వంసం చేసి తగలబెట్టడానికి వాళ్ళు పన్నాగం పని ఉన్నారు సార్. మీ మీడియా మిత్రుల మీద కూడా, మీ మీడియాకి చెందిన జర్నలిస్టుల మీద కూడా రేపు దాడులు జరుగుతాయి సార్. అన్ని పకడ్బందీగా సిద్ధం చేసుకున్నారు సార్. ప్రజాస్వామ్యాన్ని గొంతు నలిమి 4th ఎస్టేట్ మీద కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఆ గుండాలు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. దయచేసి మీడియా మిత్రులను కూడా డెఫినెట్ గా ఉంటుంది, ఏం జరుగుతుందో చూద్దాము.